ఇంట్రోవర్ట్ అంటే మళ్ళీ అలాగే ఉండాలా? వెరీ క్లోజ్ పీపుల్తో చాలా గలీజ్ ఉంటాయి. ఆదిత్య వరకు బాగుంది, పక్కన హాసన్ ఎలా వచ్చారు? నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నీకంటూ ఒక స్టాండ్ ఉండాలి. దాంట్లో నువ్వంటూ ఒకటి ఏదైనా ఐడెంటిఫై చేసుకుంటుంది స్పెషల్గా. యాజ్ ఎ క్రియేటర్ అని, లేకపోతే ఫిల్మ్స్ అని, లేదా ఒక రైటర్ అని, ఒక డైరెక్టర్. ఈరోజు నేను డైరెక్టర్ అయిదాం అనుకున్నా అన్నది నాకు ఇప్పటికీ గుర్తులేదు. ఏ రోజు అనుకున్నానో నాకు తెలియదు. మమ్మే డాడీ ఇలా ఉండిపోయి ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ జరిగిందా? ఒక 10th క్లాస్ దాకా, 10th క్లాస్ 8th దాకా. లైఫ్లో ఒక డే ఎలా స్టార్ట్ అవుతుంది అసలు? పొద్దుగాల లేవాలి, ఆఫీస్ పోవాలి, మళ్ళీ చాయ్ తాగాలి, మళ్ళీ చాయ్ తాగుతాం, లంచ్ చేసి మళ్ళీ చాయ్ తాగుతాం. సిగరెట్ అలవాట్లేదు? వద్దు, అక్కడ దాకా వద్దు. ఆదిత్య వచ్చాడు, 90s తీసాడు, ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. మరి మీకేమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? కార్లో తిరుగుకుంటా నేను స్ట్రగుల్ అయినా అంటే గలీజ్ ఉంది. మనం సంపాదించుకోకుండా వేరే వాళ్ళు మనకు పంపిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు 10 సార్లు తినబెడితే నువ్వు ఒకసారి తినబెట్టాలిగా. అమ్మాయిలు బయటకు పోదామని అడిగేదే తక్కువ. లైఫ్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? పెద్దది, ఇది చాలా పెద్ద మ్యాటర్ ఇది. మరి టీచర్ అనేది ఎంత అండి, ఎంతకాలం రిలీజ్ అవ్వడం లేదు? తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై. నాగవంశీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయనకి నాకు పెద్ద ఇంటరాక్షన్ ఏముండదండి. దీపానం ఆరోగ్యానికి హానికరం అని ఆపకపోతే ఆ లాగర్ అయింది. వాళ్ళు పచ్చి తాగోతులు అలా. సలహాలు ఇస్తారా, తీసుకుంటారు ఎక్కువ? ఇప్పుడు ఎవడు అడుగుతుంది సలహాలు? నేను ఎవరిని అడతలేనప్పుడు నన్ను ఎవడు అడుగుతాడు?